జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిబ్రా క్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియమాలు, ప్రాంతీయ చిత్రాలు, చిన్నారులు చాలా బాగా చిత్రీకరించి అవగాహన కల్పించడం ఆనందదాయకమని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం గురించి మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం తాగి బండి నడపడం వల్ల జరిగే ప్రమాదాలను గురించి తెలుపుతూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వారిని అభినందించాలని అన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని అన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తమ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డును పడుతుందని అన్నారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్రాలను ప్రదర్శించిన చిన్నారులను మరియు అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశంతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్రావు, డైరెక్టర్లు హరిచరణరావు, మౌనికారావు, రజితారావు, అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రామారావు, ప్రమీల, అభిలాష్, రియాజ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Police station is very supporting and protecting the system of our nation. And here we continue. Sir, there is audits including the of the students and the faculty of the Surya High School, and the management cooperation was agreed and will be given agreed and back support. The principal Sridhar sir is our backbone agreed and so this is how we are created, sir. So to create a great day in the Surya Global School. In the history of Surya Global School it is the one of the good day and great day. These a great personalities in front of us, and they came here to the monthly Varotsala Bhaganga. Really they have given their valuable time, and they are all the team. When we go to the RT office also, they are all busy with their own works, like serving to the people. But here all the department, both departments including police department, traffic SI garu Malesh garu, అదేవిధంగా మనకి RTI డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా రామారావు గారు, ప్రమీల మేడం గారు, అభిలాష్ గారు, అదేవిధంగా రియాజ్ గారు, వీళ్ళందరూ రావడం అంటే ఇంత పెద్ద టీం రావడం అనేది రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ టు గివ్ అవేర్నెస్. మీ ఎఫర్ట్స్ కోసం ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాం. నేను షేక్ రియాజ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మేము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త. ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, కానీ ఈ ఇయర్ మేము స్పెషల్గా చిల్డ్రన్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 340 ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన జగిత్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మీ యొక్క స్కూల్ సూర్య గ్లోబల్ స్కూల్ ఎంపిక అవ్వడం జరిగింది. మోస్ట్లీ ఒక 1 మంత్లో మీకు ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అనేది మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. జిల్లాలో అది మొట్టమొదటిది. సో మీరు దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని, మీరు మాత్రమే కాకుండా మిగతా స్కూల్ వాళ్ళు కూడా అందరూ దాన్ని యూజ్ చేసుకొని ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ అవేర్నెస్ మీరు నేర్చుకుంటూ ఇతరులకు కూడా నేర్పిస్తారని అనుకుంటున్నాను. డ్రైవింగ్ వచ్చు దాదాపు ఒక 50% మందికి వచ్చు, కానీ చెప్పట్లేదు. అవునా? అవునా? మరి డ్రైవింగ్ చేయొచ్చా మీరు? ఎందుకు చేస్తారు? మరి డ్రైవింగ్ చేయడానికి కూడా మీరు ఎందుకు చేస్తారు? డ్రైవింగ్ చేయాలంటే అంతే ఆ సర్టెన్ ఒక ఏజ్ ఉంటుంది, తెలుసా మీకు? అది ఏంటా ఏజ్? ఏందా 18 years ఆర్ మోర్ దెన్. అవునా? మరి మీకు 18 లేవు కదా, ఎందుకు డ్రైవ్ చేస్తారు? మీరు ఏం చేస్తారు? డ్రైవింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం, నాకు తెలుసా మీకు? అవునా? మరి దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోరా? ఎస్ కదా? మరి ఎందుకు డ్రైవింగ్ చేయకూడదు? ఓకేనా? మీరు డ్రైవింగ్ చేయడం వల్ల అది మీకు ఇబ్బంది, మీ ముందు వెహికల్స్ నడిపే వాళ్ళకు కూడా ఇతరులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అవునా? మీకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 18 years నిండిన తర్వాత అప్పుడు మీరు దర్జాగా సార్ దగ్గరికి వెళ్ళి, మన ఆర్టీఓ సార్ దగ్గరికి వెళ్ళి, ఎంఏ దగ్గరికి వెళ్ళి మీకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఓకే అయితే అప్పుడు మీకు డ్రైవింగ్ సార్ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇష్యూ చేసిన తర్వాత మీరు
ట్రాఫిక్ రూల్స్ అనేది పాటిస్తూ మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అవన్నీ డిజైన్ చేయడం మేమే ఊహించలేదు ఇవన్నీ. చాలా నిజంగా మీ చిల్డ్రన్స్ అందరూ కూడా క్లాస్ కొట్టాడు అందరికీ. భలే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఇస్తారు. చాలా బాగుంది. ఇక మన ఎస్ఐ గారు మొత్తం టోటల్ మొత్తం అంతా కవర్ చేసి చెప్పడానికి ఏం లేదా ఏం లేదమ్మా. మెయిన్ ఏంటంటే మీరు మీ ఫాదర్ వాళ్ళు కంపల్సరిగా మోటార్ సైకిల్స్ వాడేటప్పుడు కానీ వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవడానికి మీరు ఇన్సిస్ట్ చేయండి. ఎందుకంటే పిల్లలు దేవుడు చల్లరి వారే కళ్ళ కప్పటం కానీ కరుణామయులే అంటారు. మీరు చెప్తే ఏ తల్లిదండ్రులైనా వింటారు. పిల్లలు మీరు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి మీ బాధ్యతగా మీ ఫాదర్ అంటే మీకు ఇంపార్టెంట్, మీ లైఫ్లో తనది చాలా మేజర్ రోల్. కాబట్టి అతని గురించి మీరు ఆలోచించాలి. ఏదో లైట్ తీసుకొని మనం చిన్న యాక్సిడెంట్ అంటే చిన్న పొరపాటుతో చిన్న ఏమరపాటుతో జరిగే ఈవెంట్ అది. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా మీరు అన్ని నేర్చుకుంటారు. కాబట్టి చాలా కూడా బాగా చెప్తున్నారు. మీకు ఖచ్చితంగా మీ ఫాదర్ వాళ్ళకు హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. మీ బ్రదర్ కూడా హెల్మెట్ పెట్టుకొని చెప్పండి. హెల్మెట్ అనేది మీకు సేఫ్ ఉంటుంది. కాలుకు ఎక్కడికి ఏమైనా అయినా కానీ ఇరిగిపోయినా మనం ఒక 2 రోజులు 10 రోజులలో మనం మళ్ళీ రికవర్ అవుతాం. కానీ హెడ్కి ఏమైనా అయిందంటే మనం బ్రతుకున్న శవాలం అయిపోతాం. అదేం పనికి రాకుండా పోతాడు. మన దేశంలో మొత్తం అంత క్రీమ్స్ ఆఫ్ ద సొసైటీస్ 15 నుంచి 30 సంవత్సరాల లోపల పిల్లలు చాలా మంది యాక్సిడెంట్ గురవుతున్నారు. మేము కూడా చాలా యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలు చనిపోతూ ఉంటారు. 30 సంవత్సరాల లోపల పిల్లలందరూ చాలా మంది చనిపోతున్నారు. లేకపోతే రెడీలు ఉంటాయి, వాళ్ళు అచేతనంగా ఇంట్లో పడి ఉంటున్నారు ఎవరికి పనికి రాకుండా. కాబట్టి ఈ దేశానికి క్రీమైన మీలో ఒకటి ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ దేశానికి సైంటిస్టులు కావచ్చు. ఈ సైంటిస్టులు ఐఏఎస్ ఆఫీసర్ మంచి క్రీమును మన సొసైటీ కోల్పోతుంది. ఈ భూకంపాని కన్నా మిగతా ఉగ్రవాదానికన్నా కూడా ప్రమాదకరంగా మారిపోయింది. విపరీతమైన యాక్సిడెంట్ విపరీతమైన చనిపోతున్నారు. మనకు టెర్రరిజం కన్నా కూడా ఇది ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ మోటార్ సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ అడ్వాన్స్ వస్తున్నాయి. కానీ దానికి తగ్గట్టుగా మన రోడ్స్ లేవు, ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు అందరూ మీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ అందరికీ చెప్పండి. మీరు కూడా సీట్ బెల్ట్లో మీరు కార్లో ఉన్నప్పుడు మీ ఫాదర్ వాళ్ళతో ఎవరితో మాట్లాడకండి, డిస్ట్రాక్ట్ అవుతారు. నడిపేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంతమంది వేదిక మీకు రావడం, సంబంధించులందరూ కూడా నిజంగా రావడం నా పాఠశాల అంటే మా పిల్లలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి మెసేజ్ ఇచ్చినటువంటి వక్తలు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో పిల్లలు చాలా ఉన్నతంగా లాభం జరిగే విధంగా ఉంటుంది. ప్రతి పిల్లలు వాళ్ళు చెప్పిన మెసేజ్ ఏంటంటే, దయచేసి ఇదివరకు కూడా మేము చెప్తుంటాం, మీ అందరికీ తెలుసు, జీవితం చాలా చిన్నది, దాన్ని పోగొట్టుకునే విధంగా ఎవరు కూడా చూసుకోవద్దు. ఎగ్జాంపుల్ పెద్దలు చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమయ్యారు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బయట ప్రపంచం ఏమింది, తాగి నడిపితే ఏ విధంగా నడుస్తారు, సెల్ ఫోన్తో ఏ విధంగా నడుస్తారు, కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి, సీట్ బెల్ట్ ఏ విధంగా పెట్టుకోవాలని చాలా చక్కగా సుస్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో రోడ్డు భద్రత మాసోత్సవాల జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా చెప్పడం జరిగింది. మన యొక్క కర్తవ్యం, మన యొక్క లక్ష్యం ఏంటంటే మనం మన ఇంటికి వెళ్ళి మన అమ్మగారికి, నాన్నగారికి, వీలైతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మామయ్యలకు కానీ ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో, ఎవరైతే కాలినడికిన పోయే వారికి కూడా యాక్సిడెంట్లు అవుతాయి. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఒకటే, ఇంటికి వెళ్ళాక ఇవాళ మీరు చూసినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో సుస్పష్టంగా సువివరంగా మాస్టర్లు వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు, సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్నలతో, మీ బంధువులతో, మీ మామయ్యతో అందరితో ఒక ప్రతిజ్ఞ చేయండి. మీ అమ్మ నాన్నలతో కానీ అందరితో రోడ్డు మీద నడిచినప్పుడు ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా మేము నడవం. ఈ రోజు నుండి స్పష్టంగా ట్రాఫిక్ రూల్స్ అనుసరించే మేము నడుస్తాము. రోడ్డు దాటేటప్పుడు కూడా జీబ్రా క్రాసింగ్ ఏదైతే ఉందో అన్ని విధాలు కూడా ఖచ్చితంగా నడుస్తాము. ఎలాంటి ఈ రోజు నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే ఉందో తాగి బండి నడపమని కూడా ప్రామిస్ చేయించుకోండి. వాళ్ళు బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి మన అమ్మ నాన్న శ్రేయస్సు కొరకు, మన బంధువుల శ్రేయస్సు కొరకు ఖచ్చితంగా మీరు ప్రామిస్ చేసుకుంటారని నమ్ముతూ ఈ రోజు నుండి అవన్నీ మీ ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. విద్యార్థులను గమనించండి. దీంట్లో 9th క్లాస్ విద్యార్థులు మొన్న నేను చూసాను, ఈ మధ్య రీసెంట్ ఒకసారి యాక్సిడెంట్ ఇక్కడ జరిగినప్పుడు మన టీచర్స్ మన పిల్లలు వెళ్ళి అప్పటికప్పుడు తీసి రోడ్డు కూడా మన సఫలీకృతం చేయడం జరిగింది. ఇది ఒక స్ఫూర్తి తీసుకొని ఎక్కడ రోడ్డు బ్లాక్ అయినా, ఎక్కడ రోడ్డుకి అక్కడ బ్లాక్ అయినా, ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే మన సూర్య విద్యార్థులు వెళ్ళాలి. ట్రాఫిక్ క్లియర్ చేసే కూడా వాళ్ళు ఉండి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే బాధ్యత మనమే తీసుకోవాలని విన్నపం చేసుకుంటూ, అదేవిధంగా ఈ అవేర్నెస్ మించేటువంటి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు కృతజ్ఞత చేస్తున్నాను.